వేణుగోపాల్ రెడ్డి గారు, ఇందాక మన సత్యం గారు చెప్పినట్టు ఈ రాజ్యాంగం మార్పులు, సమీక్ష, ఈ పదాలు మనం ఈ ఎన్నికల ప్రచారంలో చాలా చూడడం జరిగింది, చాలా వినడం జరిగింది, చాలా పరిణామాలు జరిగాయి. అయితే వీళ్ళు బీజేపీ నాయకత్వం ప్రధానంగా వాళ్ళు తీసుకున్న అగ్రెసివ్గా వాళ్ళు తీసుకున్న కొన్ని నిర్ణయాలు, రామాలయంతో వాళ్ళు ఎన్నికల్లోకి వెళ్దాం అనుకున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఈ రిజర్వేషన్లో ఒక అంశం ఒకటి తెరపైకి తీసుకొచ్చింది. మనం చూసాం సార్. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద చాలా కీలకమైన సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో వాటి ప్రభావం మనకు అనిపించింది అంటారు? ఇప్పుడు కృష్ణ గారు, సత్యం గారు చెప్పిన ఒక పాయింట్ ఏంటంటే, రాజ్యాంగ సమీక్షకు సంబంధించి అమిత్ షా గారు, నాకు గుర్తున్నంత వరకు సబ్జెక్టు కరెక్షన్ కరీంనగర్ సభలో అనుకుంటాను, దాన్ని ప్రస్తావించిన తర్వాత పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారు సిద్దిపేట మెదక్ సిద్దిపేటలో కానీ కరీంనగర్లో కానీ ప్రస్తావించిన ఆ రెండు సభలో ప్రస్తావించినప్పుడు, అక్కడ వచ్చినప్పుడు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారు దాన్ని తీసుకెళ్లడం, సోషల్ మీడియాలో అది నేషనల్ వైడ్ వెళ్ళిపోవడం, ఇదంతా జరిగిన తర్వాత దానిపైన మోడీ గారే వివరణ ఇచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది. దాని ప్రభావం లేదు అని నేను చెప్పట్లేదు, కానీ మనం ఇక్కడ మర్చిపోకూడదు ఇంకొక అంశం ఏమిటంటే, ఒకవేళ అదే ప్రధానమైనటువంటి ఎజెండాగా వెళ్ళి ఉంటే కనుక ఈరోజు ఇండియా కూటమికి వచ్చిన దానికంటే తక్కువ సీట్లు ఎన్డీఏ కూటమికి వచ్చి ఉండాలి. ఎన్డీఏ కూటమికి వచ్చినటువంటి సీట్లను నేను తక్కువ చేసేం చూడట్లేదు. నేను మొదట్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. దశాబ్ద కాలం పాటు అధికారంలో ఉన్న తర్వాత సహజంగా తగ్గేటటువంటి కొన్ని సీట్లలో భాగంగా తగ్గాయే తప్పితే ఇది పెద్దగా పడిపోయిందని అనుకోవడం లేదు. ఉదాహరణకు దానికి వైఎస్ఆర్సీపీ ఏపీలో వచ్చినటువంటి 2019 వచ్చిన సీట్లన్నీ ఈరోజు ఏ దిశగా వాళ్ళు ప్రయాణిస్తూ ఉన్నారు, టీడీపీ పడిపోయినటువంటి గ్రాఫ్ ఎంత, ఈరోజు ఎంత మేరకు పెరిగింది, ఆ స్థాయిలో ఉంటే పూర్తి స్థాయిలో అక్కడ పర్ఫార్మెన్స్ లేదనుకోవడానికి ఆస్కారం ఉంటుంది తప్పితే, ఇంత పెద్ద భారతదేశంలో ఉన్నటువంటి 300 సీట్ల నుంచి వాళ్ళు కొంత తగ్గినప్పటికీ కూడా అధికారాన్ని నిలబెట్టుకోగలుగుతున్నారంటే ఒకటి. రెండవది, సత్యం గారు చెప్పిన దానిలో ఇంకొక పాయింట్ ఏంటంటే, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి మెజార్టీ వాళ్ళకు ఉంటే కనుక రానున్న రోజుల్లో రాజ్యాంగ సమీక్ష జరగవచ్చు, ఇంకొక అంశాన్ని జరగవచ్చు, ఇంకేదైనా జరగవచ్చు, యుద్ధాలు కూడా జరగవచ్చు. అలా కాకుండా ఎప్పుడైతే మిత్రపక్షాలతో కలిసి కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో వాళ్ళు కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది అనడానికి ఇది ఒకటి ఉంటుంది. వాళ్ళు చేసినటువంటి రామాలయం అనేది ఒక భాగం, అక్షింతలు అనేటటువంటిది అతి, జిఎస్టీ అనేటటువంటిది వాళ్ళు చేసినటువంటి మన పెద్ద తప్పు. ఎందుకంటే ఒకవైపు వ్యవసాయానికి, చదువుకు సంబంధించి ప్రోత్సాహకాలు ఉండాలి, వ్యవసాయం పైన ఆధారపడే దేశం అని ఒకవైపు చెప్తూ, వ్యవసాయ అవసరాలకు ఉపయోగించేటటువంటి యంత్రాలకు సంబంధించినటువంటి పనిముట్లకు జిఎస్టీ వేశారు. చదువుకోవాలి ఉచితంగా అందిస్తామని ఒకవైపు చెప్తారు, పుస్తకాలకు, పెన్సిళ్లకు, షార్ప్నర్లకు ట్యాక్సులు వేశారు. అంటే ఒక చదువు రాని వాడికి అప్పగిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అలా మాకు ఎట్టి పరిస్థితుల్లో ఆదాయం రావాలి, ఎక్కడి నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు అనేది పక్కన పెట్టి ఆదాయం రావాలని చెప్పి ఒక మార్వాడికి సంబంధించినటువంటి గుమస్తగిరి చేసేటటువంటి విధంగా ముందుకు తీసుకెళ్లడం వల్ల జరిగినటువంటి నష్టం ఈ ఎన్నికల్లో కనపడతా ఉంది. ఇప్పటికైనా సరే జీఎస్టీ ఉండొద్దు, ట్యాక్స్లు ఉండొద్దు అని మనం చెప్పట్లేదు. ఎలాంటి ప్రజలు వాటిని వాడుతూ ఉన్నారు, దానివల్ల భవిష్యత్ భారతానికి ఏ విధంగా ఉపయోగపడతా ఉంది, చదువుపైన, చదువుకు ఉపయోగించేటటువంటి వస్తువులపైన ట్యాక్సులు, జీఎస్టీలు వేయడం ఏంటి, వ్యవసాయ పనిముట్ల పైన, వాటికి ఉపయోగించే యంత్రాలకు తెచ్చే పనిముట్ల పైన ఒకవైపు సబ్సిడీ ఇస్తామంటాం, ఏది కొనుగోలు చేస్తే ట్రాక్టర్లు కానీ ఇలాంటివి. ట్రాక్టర్లు ఇవ్వాలా, అదొక BMW అండి, ట్రాక్టర్లకు వాడి టైర్లకు, పనిముట్లకు, యంత్ర సామాగ్రికి 28%, 18%, 12% జీఎస్టీ అనేటటువంటిది. కాబట్టి మనం రెండు రకాలుగా ఇక్కడ చూడాలి. వీళ్ళు ఇంకొక పెద్ద తప్పిదం ఏం చేశారు, ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నటువంటి దగ్గర ఆ పార్టీలను చీల్చేటటువంటి పరిస్థితి కానీ, ప్రభుత్వాలను మార్చేటటువంటి పరిస్థితి కానీ వాళ్ళు ఒనగూరారు. ఎందుకంటే